నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలు అందుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తి స్థాయిలో పొందాలన్నారు. కొత్త సంవత్సరంలో ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2025 క్యాలెండర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. సందర్భంగా కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చేత కేటీఆర్ కేక్ కట్ చేయించారు. సందర్భంగా పార్టీ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు అన్నారు. మనమందరం మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నది ఒకటేనని చెప్పారు. కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి సీఎం కావాలనే ఒకే ఒక్క కోరికతో గట్టిగా పనిచేస్తున్నామన్నారు. ఈ ప్రయాణంలో మనకు ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కొనే శక్తి భగవంతుడు అందరికీ ప్రసాదించాలని పేర్కొన్నారు. అందరూ వారి వారి కుటుంబాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కుల మతాలకు అతీతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ దేశం రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు తెలంగాణ భవన్ కు విచ్చేసి భారత రాష్ట్ర సమితి నాయకత్వం మొత్తం ఇక కొలువుది మనందరం మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నది కోరుకుంటున్నది ఒకటే. పెద్దలు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సౌంట్లో తలబెట్టి సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని, తెలంగాణ ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తిలో పొందాలని, దానిలో భాగంగా మనకు ఎదురయ్యే చిన్న చికాలు చిన్న చిన్న అడ్డంకులు వాటన్నిటిని ఎదుర్కొచ్చి ఆ భగవంతుడు మీ అందరికీ ప్రశంసాలని, అదేవిధంగా మీరందరూ కూడా మీ కుటుంబంతో సుఖ సంతోషంతో ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ తెలంగాణ ప్రజలకు కూడా భారతదేశంలోని అందరికీ మంచిగా జరగాలి, కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎట్లాంటి చికాకులు లేకుండా ఈ దేశం ఈ రాష్ట్రం ఎలవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్లు భారత నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వారికి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్లకు ఆ పార్టీ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు పుష్పగుచ్చం, మిఠాయిలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, అధికార ప్రతినిధి గని శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ హఫీజ్ బేగ్, కెరిగంటి లక్ష్మీనారాయణ, మాసు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాలచక్రంలో మరో ఏడాది కనుమరుగైంది. గత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా యువత మస్త్ ఎంజాయ్ చేశారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కామారెడ్డి జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఉల్లాసంగా ఆనందంగా నిర్వహించుకున్నారు.
మంగళవారం రాత్రి సమయం నుండి వేడుకలు ప్రారంభించి హుషారెత్తించే పాటలతో నృత్యాలు చేస్తూ యువత సందడి చేశారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు కేకులు కట్ చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ నూతన సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఉదయం మహిళలు, ఆడపడుచులు ఇంటి ముందర రంగులతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే విధంగా సుందరంగా రంగవల్లులు వేశారు. ముగ్గులు వేస్తూ వాకిళ్లను ముస్తాబు చేశారు. అలాగే దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులకు వచ్చి ఏడాది గడిచిన బీసీలకు ఇచ్చిన ఈ ఒక్క హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అందుకే కామన్ డిక్లరేషన్ అమలు, రిజర్వేషన్ల పెంపు ప్రధాన డిమాండ్లుగా మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బీసీ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కవిత పిలుపునిచ్చారు. బీసీలకు కామన్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం విడుదల చేశారు. కామన్ డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్తో సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకొని ఈ నెల 3వ తేదీన ఇందిరా పార్క్ వద్ద బీసీ మహాసభ పేరిట తెలంగాణ జాగృతి సంస్థ భారీ సభను తలపెట్టనుంది. ఈ బీసీ మహాసభకు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం, జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి జేసీతో పాటు మరిన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. బీసీల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు తాము వెన్నుదన్నుగా నిలుస్తామని ఆ సర్పంచ్ల సంఘం జేసీ రాష్ట్ర అధ్యక్షుడు సోబి యాదయ్య గౌడ్ ప్రకటన చేశారు. తాము పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరవుతామని, తమ హక్కులను సాధిస్తామని స్పష్టం చేశారు. సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజలు ఆలయాల్లో పోటెత్తారు. కొత్త ఏడాది అంతా మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. ఈ సంవత్సరం అంతా శుభం కలగాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని పలు దేవాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. భక్తుల రద్దీతో ఆయా ఆలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. కొత్త ఏడాదిలో మంచి జరగాలని కోరుకుంటూ కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి తమ మొక్కులు తీర్చుకున్నారు. ధనుర్మాస మహోత్సవం ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పట్టణ ప్రజలు, మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. నిన్ను చూడగ నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. మనసన్నది నీ ధ్యానలోనే, తను ఉన్నది నీ సేవలోనే. మనసన్నది ఈరోజు జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు, భక్తులకు, స్వాములకు తెలియజేస్తూ ప్రత్యేక బుధవారం వచ్చింది కాబట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. స్వాములు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాన్న ప్రసాదం జరుగుతుంది. కావున భక్తులు ఇదే సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ భక్తజనులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి మరియు స్వామి అయ్యప్ప సేవా సంఘం ఆలయ భక్తులందరికీ పేరు పేరున ఆంగ్ల నూతన సంవత్సరం ఏహి కరావలంబం. ఓంకార రూపిణి హే జగన్మాత, ఆనందదాయిని హే జగన్మాత, అంబా శాంభవి హే జగన్మాత, పరదేవతా దేవి హే జగన్మాత, కాత్యాయిని భైరవి హే జగన్మాత, ధూమ్రాక్షహారిణి హే జగన్మాత, పల్లవపాణి హే జగన్మాత, శ్రీతరక్షపోష హే జగన్మాత. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. న్యూ ఇయర్ సందర్భంగా క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 2024 వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ పలికారు. నూతన సంవత్సరం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని వివిధ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బుధవారం పట్టణంలోని సిఎస్ఐ, ఎస్ఆర్ తదితర చర్చిలలో నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ బైబిల్ నుండి దేవుని వాక్యమును, ఆయన చేసిన ఘనకార్యములను, దేవుడు క్రైస్తవులకు తెలియజేసిన సందేశాన్ని గుర్తు చేశారు. 2024 వీడ్కోలు పలుకుతూ 2025కు వెల్కమ్ పలికారు. కేకులను కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ చిన్న పెద్ద సందడి చేశారు. యువత కేరింతలతో ఆయా ప్రాంతాలన్నీ పండగ వాతావరణాన్ని తలపించింది. తండ్రి ఆమేన్. ఆయన పరలోక ఆశీర్వాదములు సదాకాలం దయచేసి కృతజ్ఞత కానుకలు బట్టి వందనాలు ఉంటున్నాం. ఎవరి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వయసులో పెద్దవారిని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవ ప్రతి ఒక్కరిని బట్టి కూడా నమ్మదగిన వారిని వందనాలు. ముఖ్యంగా నా ప్రభావం ఈ మన రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలని, అందరి కుటుంబాలు ఆనందంగా నింపబడాలని మేము అందరి కొరకు దేవుని పేరిట ప్రార్థన చేస్తున్నాం. మరి అటువంటి ప్రభునిచ్చినందుకు మీరందరూ కూడా దేవుని జీవితం నింపబడాలని మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన కృప బట్టి దేవునికి 2 వందనాలు తెలియజేస్తున్నాం. చేతపులి సంచారం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. మాచారెడ్డి మండలం ఘనపూర్ అటవీ ప్రాంతంలో రోడ్డుపై చిరుత సంచరిస్తుండగా స్థానికుల కంటపడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. మాచారెడ్డి మండలం ఘనపూర్ అటవీ ప్రాంతంలో చిరుత రోడ్ క్రాస్ చేస్తుండగా కామారెడ్డి నుంచి ఘనపూర్ వైపు బైక్ పై వెళ్తున్న 2 వ్యక్తులు చూసి భయాందోళనకు గురయ్యారు. చిరుతను చూసిన వీరు భయంతో వెనుదిరిగారు. అనంతరం స్థానికులకు తెలపడంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి అటవీ శాఖ అధికారులు చేరుకొని చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు. చిరుత సంచారంతో ఘన్పూర్, జగదంబ తాండా, రెడ్డిపేట, మద్దికుంట సమీప గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. చిరుత సంచరించడంతో ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు సూచించారు. త్రాగునీటి కోసం చిరుత అటవీ ప్రాంతం నుంచి రోడ్డుపైకి వచ్చి ఉండవచ్చని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. వాహనదారులు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలంటూ ఫారెస్ట్ అధికారులు సూచించారు. కాగా చిరుత కోసం బోన్ ఏర్పాటు చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.